తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం. ఈరోజు మనం క్యోం ఎందుకు అనే పదంతో హిందీ వాక్యాలను నేర్చుకుందాం. తుమ్ క్యోం నహీ ఆయే, నీవు ఎందుకు రాలేదు. వహ్ క్యోం రో రహా హై, అతను ఎందుకు ఏడుస్తున్నాడు. తుమ్ స్కూల్ క్యోం నహీ జాతే హో, నీవు పాఠశాలకు ఎందుకు వెళ్ళడం లేదు. తుమ్ హమేషా లేట్ క్యోం హోతే హో, నీవు ఎప్పుడూ ఎందుకు ఆలస్యమవుతావు. ఖానా ఠండా క్యోం హై, భోజనము ఎందుకు చల్లగా ఉంది. బిజలీ క్యోం చలి గయి, విద్యుత్ అనగా కరెంటు ఎందుకు పోయింది. తుమ్ ముజ్సే బాత్ క్యోం నహీ కర్తే, నీవు నాతో ఎందుకు మాట్లాడడం లేదు. ఉస్నే ఝూట్ క్యోం బోలా, అతను ఎందుకు అబద్ధం చెప్పాడు. పరీక్షా మే కమ్ అంక్ క్యోం ఆయే, పరీక్షలో తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి. తుమ్ ఇతనే ఉదాస్ క్యోం హో, నీవు ఇంత విషాదంగా ఎందుకు ఉన్నావు. యహ్ బచ్చా క్యోం రో రహా హై, ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు. వే లోగ్ యహా క్యోం ఆయే హై, వాళ్ళు ఇక్కడకు ఎందుకు వచ్చారు. తుమ్ ముఝే జవాబ్ క్యోం నహీ దేతే, నీవు నాకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు. కక్షా మే షోర్ క్యోం హో రహా హై, తరగతిలో ఎందుకు గోల జరుగుతోంది. తుమ్నే ఘర్ పర్ ఫోన్ క్యోం నహీ కియా, నీవు ఇంటికి ఎందుకు ఫోన్ చేయలేదు. తుమ్నే ఝూట్ క్యోం కహా, నీవు ఎందుకు అబద్ధం చెప్పావు. తుమ్ ఇతనే పరేషాన్ క్యోం హో, నీవు ఇంతగా కలవరపడుతున్నావు ఎందుకు. హమ్ సమయ పర్ క్యోం నహీ పహుంచే, మనం సమయానికి ఎందుకు రాలేదు. తుమ్ ఇతనా డర్ క్యోం రహే హో, నీవు ఇంతగా ఎందుకు భయపడుతున్నావు. తుమ్ వహా క్యోం గయే థే, నీవు అక్కడకు ఎందుకు వెళ్ళావు. తుమ్ ముఝే దేక్కర్ చౌంక్ క్యోం గయే, నీవు నన్ను చూసి ఎందుకు ఆశ్చర్యపోయావు. యహ్ కామ్ అబ్ తక్ పూరా క్యోం నహీ హువా, ఈ పని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదు. తుమ్ ఇతనా ఝూట్ క్యోం బోల్తే హో, నీవు ఇంతగా అబద్ధం ఎందుకు చెబుతావు. వహ్ ముజ్సే నారాజ్ క్యోం హై, ఆమె లేదా అతను నాపై ఎందుకు కోపంగా ఉంది లేదా ఉన్నాడు. తుమ్ ఇతనే చుప్ క్యోం హో ఆజ్, నీవు ఈరోజు ఇంతగా మౌనముగా ఎందుకు ఉన్నావు.